హాయ్ అండి. మా ఇంట్లో అయితే పొద్దున్నే ఎండ్రకాయలు, చేపలు తీసుకొచ్చారు. వాటిల్నైతే నేను మంచిగా వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఎండ్రకాయలు పొలంలోటివైతే చాలా బాగుంటాయంట. సో, మాకవి దొరకవు కాబట్టి కొనుక్కొచ్చాము. ఇవైతే మంచిగా వాష్ చేసుకొని ముందుగా ఏమి ఆయిల్ వేయకుండా కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, ఏం నీళ్ళు కూడా వేయకుండా అట్లాగే ఉడకబెట్టాలన్నమాట. దాంట్లోంచే చాలా నీళ్ళొస్తాయి. ఏమి నీళ్ళు వేయకపోయినా కూడా ఎక్కువ నీళ్ళొస్తాయన్నమాట. ఆ నీళ్ళతోనే ఈ ఎండ్రకాయలు మొత్తం మంచిగా ఉడకబెట్టేసుకోవాలి. అదే ఈ ఎండ్రకాయలున్న స్పెషల్ అనమాట. ఎండ్రకాయలు, రొయ్యలు సేమ్ వాటర్ వేయకపోయినా కూడా మంచిగా వాటర్ అనేది ఊరుతాయన్నమాట. తర్వాత ఉడకబెట్టేసుకుంటే ఇట్లా అయిపోద్ది. తర్వాత మనం యాజ్ యూజువల్గా చికెన్కి ఎలా మసాలా వేసుకుంటామో సేమ్ అట్లా వేసుకొని ఇంకా ఈ ఎండ్రకాయలని చికెన్ లాగా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. సో, ఈ మసాలాలో వేసుకొని మంచిగా ఉడకబెట్టేసుకోవాలి. థిక్గా వచ్చిన తర్వాత ఇంకా ఆపేసుకోవాలి. ఇంకా ఈ ఎండ్రకాయలు మామూలుగా టేస్టే బాగుంటుందన్నమాట. సో, వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.